ఉద్యోగుల నోట్లో పంచదార పోస్తున్న చంద్రబాబు అని చెప్పి ఒక వార్త వచ్చింది. చూద్దాం ఒకసారి అయితే మీరు వీడియోని లైక్ చేయండి. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు 2024 ఎన్నికల్లో అవుట్రేట్గా టీడీపీ కూటమిని సమర్థించారు. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వారి కోరికలు తీర్చడం మాట పక్కన పెడితే ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు రావడం అన్నది కూడా పెద్ద కోరికగా వైసీపీ ప్రభుత్వంలో అయిపోయిందని తెగ బాధపడ్డారు. దాంతో తమ జీతాలు సమయానికి వస్తే చాలు అన్నంతగా వారు ఆలోచించే పరిస్థితి వచ్చింది. దాంతో వారు వైసీపీ మీద గుస్సాయి టీడీపీ కూటమిని మద్దతు ప్రకటించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతుంది. అయితే ఈ 7 నెలల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉద్యోగులను బాగానే చూసుకుంటున్నారు. వారి కోరికల చిట్ట సంగతి పక్కన పెడితే ప్రతి నెల 1వ తారీఖున జీతాలు వారికి అందేలా చూసుకుంటున్నారు. ఇది ఉద్యోగులతో పాటు ప్రభుత్వ పెన్షనర్లకు కూడా చాలా ఆనందాన్ని కలిగించింది. అయితే ఉద్యోగుల కోరికలు ఇప్పుడు మెల్లగా బయటకు వస్తున్నాయి. తమకు కొత్త పీఆర్సీ వేయాలని, దానికంటే ముందు ఇంటీరియం రిలీఫ్గా కొంత మొత్తం ప్రకటించాలని వారు కోరుతున్నారు. అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా 6-7 డిఏలు బకాయిలో ఉండిపోయాయని, వాటిలో కొన్నైనా మంజూరు చేయాలని వారు కోరుతున్నారు. ఇప్పుడు ఆ కోరికను చంద్రబాబు తీరుస్తున్నారని అంటున్నారు. ఈ సంక్రాంతి కానుకగా ఒకేసారి 2 డిఏ బకాయిలను బాబు ప్రకటించనున్నారని అంటున్నారు. దీంతో కొత్త ఏడాదిలో పెద్ద పండగ ముందు ఉద్యోగులకు ఇది బంపర్ ఆఫర్గానే చూస్తున్నారు. అదే సమయంలో అలానే వేతన సవరణ సంఘం, పీఆర్సీ, మధ్యంతర వృత్తి ఐఆర్లపై కూడా చంద్రబాబు ఉద్యోగ వర్గాలతో సానుకూలంగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు వీటి మీద కీలక నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నారు. దాంతో ఉద్యోగ వర్గాలలో ఆనందం వెళ్లి విరుస్తుంది. మొత్తం మీద చూస్తే పెద్ద వర్గంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కూటమి ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటూ వారి నమ్మకాన్ని మరింతగా పెంచుకుంటుందని అంటున్నారు.